బొటిక్. సో ఇది మా సెకండ్ ఇయర్ యానివర్సరీ అండి. సో ఈ సందర్భంగా నా బొటిక్ని అసలు నేను ఎలా స్టార్ట్ చేశాను, ఏదైనా కష్టం లేకుండా రాదండి. చాలా కష్టపడితేనే ఈ బోర్డు ఇక్కడికైతే వచ్చింది. సో చాలామంది అడుగుతుంటారు మగువను అని ఏంటి అనేసి. మగువ అంటే బేసిక్గా స్త్రీ అండ్ లేడీస్. అను అంటే నా పేరు అనుష. సో అనుషలో అను అనమాట. సో మగువ ప్లస్ అను మగువను. అండ్ మగువను అంటే మీనింగ్ మగువల కోసం అని. సో మగువల కోసం నేను ఏం చేస్తున్నాను అన్నది ఈ బొటిక్ మీనింగ్ అండి. సో లెట్స్ సీ ఇన్సైడ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇదేనండి మా మగువను బొటిక్ సామ్రాజ్యం. ఇది నేను చాలా ఇష్టపడి కొనుక్కున్న స్టిక్కర్. లైఫ్ ఇస్ టూ షార్ట్ టు వేర్ అ బోరింగ్ క్లాత్స్. సో వెరీ ఇన్స్పైరింగ్ టు మీ అండి. సో ఫస్ట్ నేను ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ దేవుడికి అయితే పూజ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా ఒక్కసారి దేవుడికి దండం పెట్టేసుకుంటాను. సో దేవుడి కృపలేంది ఏది జరగదని నా నమ్మకం అండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నమ్మకం అండి. సో నాకు కూడా పూజ చేసుకోవడం ఒక నమ్మకం. అండ్ నా డే అయితే పూజతో స్టార్ట్ అవుతుంది. సో నా బొటిక్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే లేడీసే. సో నేనైతే ఎంటెక్ చేశానండి మణిపాల్ యూనివర్సిటీ నుంచి. అండ్ సాఫ్ట్వేర్లో 10 years వర్క్ చేశాను. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. సో నేను మేనేజ్ చేస్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ మోర్ టైమ్ టు మై కిడ్స్. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా థాట్స్ ఉండేవి. అంటే ఎలాంటి వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, అండ్ నేను వేసుకున్న డ్రెస్సెస్ నా ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటున్నారు. సో అలాంటి ఇంట్రెస్ట్తో ఎందుకు ఎప్పుడో ఒకరి ఆఫీస్లో ఒకరి కింద పని చేయడము, నేను ఎలా స్టార్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న థాట్ ఉంది. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగా చేశారు. మా హస్బెండ్, మామయ్య గారు, అత్తమ్మ అందరూ, అండ్ పిల్లలు కూడా కోఆపరేట్ చేశారు. ఒక లేడీ ముందుకు రావాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ముందుకు వస్తుంది. సో అందరు ఫ్యామిలీస్ లేడీస్కి సపోర్ట్ చేయండి. సో నాకు ఆ సపోర్ట్ బాగా అందింది. ఆ సపోర్ట్తో నేను ఇప్పుడు ఇంత క్రియేట్ చేసుకున్నాను, ప్యాషన్తో చేశాను. సో చిన్న చిన్న స్టిక్కర్స్ అన్నీ యాడ్ చేసుకున్నానండి నా బొటిక్కి. సో ఇవి వెరీ ఎకనామికల్ కానీ వెరీ ఇన్స్పిరేషనల్కి బాగుంటుంది. అండ్ చూడంగానే ఫీల్ కూడా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ డ్రీమ్ గర్ల్తో డిజైన్ చేశాను వాల్ని. సో డ్రీమ్ గర్ల్ అంటే నా డ్రీమ్ అయితే ఎలా ఫుల్ఫిల్ అయిందో అందరి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అన్నదే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్తోనే ఇక్కడ నేను ఈ డ్రీమ్ గర్ల్ని అయితే పెట్టాను. సో బటర్ఫ్లైస్ కున్న ఫ్రీడమ్ అయితే మనకు కూడా ఉండాలండి, ఫ్రీడమ్. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ నేను చాలా ఇష్టంగా ఓన్గా డెకరేట్ చేసుకున్నానండి. చాలా ఇష్టంతో స్టార్ట్ చేసిన బొటిక్ నాది. సో ఏది ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఆలోచనతోనే చేశాను. ఈ ఫ్లవర్ వాజ్ వచ్చేసి నేను స్టార్టింగ్లో కొన్నాను. అండ్ ఇలాంటి క్రీమ్ బ్యాక్గ్రౌండ్ వెనకాల రెడ్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఎంట్రన్స్లోనే ఫీల్ చాలా బాగా వస్తుంది అని చెప్పి ఈ వాజ్ని అయితే ఇక్కడ పెట్టాను. అండ్ ఇది సూయింగ్ స్టూడియోకి. అండ్ ఇక్కడ ఈ రూమ్ వచ్చేసి నా మెయిన్ కస్టమర్తో డీల్ చేసేది అండ్ డిస్ప్లే పెట్టే రూమ్. సో ఈ రూమ్కి ఇక్కడికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఈ కట్టెలతో అయితే పార్టీషనింగ్ చేయించాను. అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తాను, అవసరం లేనప్పుడు ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకుంటాను. అండ్ ఈ కార్నర్ చాలా బోరింగ్గా కనిపించింది, అందుకే చిన్న గార్లాండ్తో అయితే డెకరేట్ చేశాను ఈ కార్నర్ని ఇలా లావెండర్ ఫ్లవర్స్తో. అండ్ ఎవ్రీ గుమ్మానికి కూడా ఇలా బంతిపూలు అయితే చేశాను. సో దట్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది అని. అండ్ వన్ సైడ్ అయితే ఇలాంటి రోజ్ ఫ్లవర్స్ని యాడ్ చేశాను. సో ఇలాంటివి యాడ్ చేయడం వల్ల బొటిక్కి పాజిటివిటీ అనేది యాడ్ అవుతుంది.
అండ్ చూసిన వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ నా బ్లౌజ్ డిజైన్స్ అండి. ఈ బ్లౌజ్ డిజైన్స్కి మధ్యలో ఇలా ఒక చిన్న షెల్ఫ్ చేయించి షెల్ఫ్ పైన వాజ్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసి చిన్న బ్లౌజ్ పీసెస్ని పెట్టాను. సో ఈ షెల్ఫ్ డిజైన్ కూడా చాలా థాట్ఫుల్గా ఆలోచించి మరి నేను కార్పెంటర్తో చేయించాను. కన్నా ఇలా జిగ్జాగ్ చేయించడం వల్ల నా బ్లౌజెస్ అన్ని ప్రతిదీ బాగా డిస్ప్లే అవుతుంది అని అదే పనిగా ఇలా అయితే డిజైన్ చేయించాను ఈ వాల్ని. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది చిన్న వాచ్ అండ్ హైలైటెడ్ విత్ కొటేషన్ అండ్ గర్ల్ షీ ఈస్ వేరింగ్ ఎ బ్యూటిఫుల్ రెడ్ ఫ్రాక్. ఎందుకు అంటే ఇది బాల్ ప్లెయిన్గా ఉంది కదా, సో ఇలా ప్లెయిన్ బాల్కి ఇలా రెడ్ కలర్ డ్రెస్ ఉన్నది ఉంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ కిందంతా ఇలా ఒక్క స్మాల్ పోర్షన్ని గ్రీన్ గ్రాస్ వేసాను. సో దట్ ఇలాంటివి మనం మ్యానిక్విన్ కేసీ చేసినప్పుడు చాలా హైలైట్ అయితే అవుతుందని చెప్పి. అండ్ కార్నర్ కూడా ప్లెయిన్గా వద్దు అని చెప్పేసి ఇలాంటి తీగను అయితే అటాచ్ చేశాను. సో ఎవ్రీ కార్నర్ ఎవ్రీథింగ్ దగ్గర ఉండి నేనే ప్రతిదీ చేసుకున్నాను. ప్రతిదీ మనం చేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా అందంగా వచ్చినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఈ షెల్ఫ్ చూసారా, ఈ షెల్ఫ్ని నేను గ్లాసెస్తో చేయించాను. సో ఎందుకు అంటే నేను ఇక్కడ అన్ని డ్రెస్ మెటీరియల్స్ స్టోర్ చేస్తాను, వాటికి దుమ్ము పట్టకుండా ఉండాలి అని ఈ షెల్ఫ్ చేయించాను. అండ్ ఇది ఎంట్రన్స్లోనే పెట్టించాను సో దట్ రాగానే చూడడానికి లుక్ వీళ్ళు డ్రెస్ మెటీరియల్స్ అనేవి సేల్ చేస్తారు అని వాళ్ళకి అర్థమవుతుంది కస్టమర్స్కి. అండ్ నా డిజైన్స్ అన్నీ కూడా ఎంట్రన్స్లోనే పెడతాను. ఇవన్నీ డ్రెస్సెస్ ఇది నేనే డిజైన్ చేశాను. చూసారా ఇలా రఫుల్స్ ఇచ్చేసి ఇలాంటివి సింపుల్గా ఉంటాయి, పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు. నా ఓన్ థాట్తో జస్ట్ జార్జెట్ మెటీరియల్తో స్టిచ్ చేసింది. ఈ మెటీరియల్ పెద్ద కాస్ట్లీ కాదు, బట్ మీరు ఇలా డిజైన్ చేసుకుంటే ఆ డ్రెస్కి అందం వస్తుంది, మీకు అందం వస్తుంది అండ్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న ఎలిమెంట్స్తో ఉన్న ఫ్యాబ్రిక్స్ని మనం రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది పాపకి స్టిచ్ చేసిన డ్రెస్. సో ఇది సింపుల్ కాటన్ టాప్ డిఫరెంట్గా స్టిచ్ చేశాము. మగ్గం వర్క్ డిజైన్స్ ఇవన్నీ నా డిజైన్స్ అండి. అండ్ ఇది అయితే బాల్ గమ్, దీనికి చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది బర్త్డే పార్టీస్కి ఇలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. సో ఇదంతా ఫ్యామిలీ థీమ్ డ్రెస్. సో ఇది బాబుకి ఫంక్షన్ వేర్ ధోతి ఫంక్షన్కి స్టిచ్ చేసినది. సో జూతాస్తో సహా మొత్తం స్టిచ్చింగ్ చేయించానండి. సో ఇలాంటివి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఫిట్ అయినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, అది ప్రైస్లెస్ యాక్చువల్గా. సో ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇలాంటి డిజైన్స్ అయితే అవ్వవు. సో ఇవన్నీ టాప్స్ డిఫరెంట్గా స్టిచ్ చేసినవి. ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసినవి. అండ్ ఇక్కడ ఇది శారీతో స్టిచ్ చేసాము. సో ఇలాంటివన్నీ స్టిచ్ చేసినవి నేను ఇక్కడైతే హ్యాంగ్ చేస్తుంటాను అండ్ డిస్ప్లే పెట్టి ఇక్కడే నేను వీడియోస్ కూడా తీస్తుంటాను. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్, మై టేబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్ని హ్యాంగ్ చేస్తూ ఉంటాము. దిస్ ఇస్ రఫుల్ శారీ అండ్ ఇవన్నీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ కస్టమర్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్లో స్టిచ్ చేశాను. కొన్ని నేను సజెస్ట్ చేస్తుంటాను అండ్ మనం సజెస్ట్ చేసినవన్నీ కస్టమర్స్కి నచ్చవు కదండి. సో వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్, నేను ఇచ్చిన ఇన్పుట్స్ మిక్స్ చేసుకొని చేస్తూ ఉంటాను. అండ్ రండి నా కటింగ్ రూమ్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై కటింగ్ రూమ్. ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది, మామూలుగా అంటే చాలా మెస్సీగా ఉంటుంది. సో నేను కటింగ్ చేస్తాను, స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. ఫస్ట్ స్టార్ట్ చేయడం నా బొటిక్ని నా సొంత చేతులతోనే కటింగ్ చేసి స్టిచ్ చేసేదాన్ని.
నేను ఇప్పుడు టైలర్స్ని వాళ్ళని పెట్టుకున్నాను. ఈ రూమ్ అయితే కాస్త కూల్గా ఉంటుందండి, ఎందుకంటే నేను ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఐ విల్ షేర్ విత్ టైలర్. ఇక్కడ ట్రయల్ రూమ్ అయితే ఉంటుంది. సో బాగా కంఫర్టబుల్గా కస్టమర్ వచ్చిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెక్ చేసుకొని మళ్ళీ రావడం ఎందుకు అని ఇది ట్రయల్ రూమ్. కస్టమర్స్ మంచి కంఫర్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు వేసుకున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఉన్నా ఏమున్నా మేము చేసేస్తుంటాం. సో రండి, నేను మెయిన్ స్టిచ్చింగ్ స్టూడియో చూపిస్తాను. ఇలా అక్కడక్కడ నేను స్టిక్కర్స్తో అయితే నా బొటిక్ని డెకరేట్ చేశాను. అక్కడ చూసారంటే అక్కడ నీడిల్, థ్రెడ్ అండ్ సిజర్స్. లుక్ అండ్ ఫీల్ అయితే కస్టమర్స్కి క్రియేట్ చేస్తుంది. రాగానే దే లవ్ మై బొటిక్ అండి. సో రండి, నేను చూపిస్తాను స్టూడెంట్స్. ఇదండి నా స్టిచ్చింగ్ స్టూడియో. ఈ రూమ్ అయితే చాలా హాట్గా ఉంటుందండి. హాట్ అంటే వేడి వల్ల అనుకుంటున్నారా? కాదు, వర్క్ వల్ల హాట్గా ఉంటుంది. అండ్ తిను వచ్చేసి మా సుజాత. ఈ సుజాత మా బొటిక్ స్టార్టింగ్ అప్పటి నుంచి నాతోనే వర్క్ చేసింది అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ ఇన్స్పిరేషనల్ ఉమెన్. సో మా మెయిన్ బొటిక్కి మా మాస్టర్ అండి సంజయ్. సో ఏం లేదు సంజయ్, ఇది జస్ట్ బొటిక్ టూర్ అయితే చేస్తున్నాము. సో మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పండి. సో మా సంజయ్ చాలా బాగా స్టిచ్ చేస్తారండి, ఓపిక్గా. అండ్ కస్టమర్స్ ఏవి చెప్పినా బాగా ఆలోచించి తను కూడా ఐడియాస్ ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చేస్తుంటాడు. అండ్ ఎలాంటి ఆల్టరేషన్స్ వచ్చినా సరే చాలా ఈజీగా 2 minutesలో సాల్వ్ చేసేస్తుంటాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా. ఏంటి సంజయ్, ఏం స్టిచ్ చేస్తున్నారు? పర్వాలేదు సంజయ్, ఇది జస్ట్ మన బొటిక్ టూర్ అయితే చేస్తున్నాను. హాయ్ అండి, మగవాణి బొటిక్ ఇప్పటికే జస్ట్ 1 year అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. మా మేడం చాలా చాలా స్వీట్ అనమాట. ఎందుకంటే ఏదన్నా సరే ఎంకరేజ్ చేస్తారు కానీ డిస్కరేజ్ అయితే చెయ్యరు. కాకపోతే నేను చేసే వర్క్ చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే ఈ రూమ్ చాలా హాట్ ఉంటుంది. మేడం ఎక్కువ చెప్పండి సంజయ్, చెప్పండి. కానీ చాలా బాగుంటుంది. మేడం డిజైన్ కూడా మంచి ఐడియా ఇస్తారనమాట. అయితే ఇప్పటివరకు 1 year అవుతుంది కానీ అది బోటిక్ లీవ్ పెడితే కూడా పెట్టాలనిపిస్తుంది. పెట్టి కూడా అది ఎప్పుడు వెళ్తారా ఫీల్ వస్తుంది అనమాట నాకు. ఇది కటింగ్ చేయాలి మేడం, ఏదైనా టార్గెట్ ఇచ్చారంటే కంపల్సరీగా చేసి సరిపోతుంది. మేడం రాకపోయిన రోజు కూడా మేనేజ్ చేస్తాను అనమాట. సో నాకున్న వర్కర్స్ చాలా బెస్ట్ వర్కర్స్ అండి, చాలా బాగా సపోర్టివ్గా ఉంటారు అండ్ బాగా చేస్తారు. సో సంజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ కస్టమర్స్కి ఏది అడిగినా కూడా చాలా బాగా చేసేస్తారు. అండ్ ఆల్టరేషన్స్ కూడా 2 minutesలో చేసి ఇచ్చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సంజయ్. ఎంకరేజ్ చేయండి, మంచిగా సబ్స్క్రైబర్స్ రావాలి. మంచి మంచి వీడియోస్ చేస్తున్నారంట. ఇక సడన్గా ఏదో టూర్ చేస్తున్నారని సరికల్లా నాకు అర్థం కాలేదు. ఓకే సంజయ్. సో ఇంకా మన వర్కర్స్ ఉన్నారండి, రంజాన్ కదా, సో బ్రేక్ అయితే తీసుకున్నారు. బాయ్ సుజాత. బాయ్ మేడం. సో రండి, మీకు కిచెన్ అయితే చూపిస్తాను. ఇదేంటి బొటిక్లో కిచెన్ ఉంది అనుకుంటున్నారా? మన వర్కర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం మినిమం ఫెసిలిటీస్ అయితే క్రియేట్ చేయాలి కదా. సో ఇదైతే బుజ్జి స్టవ్ అరేంజ్ చేశాను. వాళ్ళకి నచ్చినట్టు కాఫీ, టీ కానీ చిన్న చిన్న మ్యాగీ కానీ చేసుకుంటూ ఉంటారు. అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి చిన్న కుండ కూడా అరేంజ్ చేశాను. సో ఇలాంటి చిన్న ఫెసిలిటీస్తో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మన బొటిక్ కూడా మంచిగా రన్ అవుతూ ఉంటుంది. సో వర్కర్స్ అనేవాళ్ళు మన ఫ్యామిలీ లాగా అండి. సో బాగా ట్రీట్ చేయండి. చాలామంది పాపం వస్తుంటారు, మేడం మాకు వాటర్ తాగడానికి, సమ్మర్లో చాలా హాట్గా ఉంటుంది,
అలా అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో మనం చిన్న చిన్న ఫెసిలిటీస్తో ఇచ్చామనుకోండి, ఇదేం పెద్ద కాస్ట్ కాదు, బట్ దే ఫీల్ సో హ్యాపీ అండ్ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు కూడా మనల్ని ఎంతో అభిమానంగా చూస్తారు. సో ఇది నా టేబుల్ అండి. వచ్చిన కస్టమర్స్ అయితే కూర్చుంటారు అండ్ వాళ్ళు చెప్పినవన్నీ వింటాను అండ్ వాళ్ళు ఇప్పుడు లేడీస్కి మీకు తెలుసు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది. చాలామంది టూ స్పెసిఫిక్గా ఉంటారు. కొంతమంది మీరు ఏదైనా చెప్పండి, మీకు నచ్చిన డిజైన్ చేయండి అని మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుంటారు. సో అందరి కస్టమర్స్ని సాటిస్ఫై చేసే టేబుల్ అండి ఇది. సో చిన్నవి మనం బొటిక్కి ఎలిమెంట్స్ యాడ్ చేసుకొని ఇలా ఎలివేట్ చేసుకుంటే కస్టమర్స్ రాగానే లుక్ అండ్ ఫీల్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ప్రతిదీ స్పెసిఫిక్గా ఒక్కొక్క స్టిక్కర్కి ఒక్కొక్క మీనింగ్ఫుల్గా తీసుకొని మరీ నేను ఈ బొటిక్ని డెకరేట్ చేసుకున్నాను. వాళ్ళు ఆలోచిస్తారు, ఈ బొటిక్ ఇంత అందంగా ఉంది, డ్రెస్సెస్ ఇంకెంత అందంగా స్టిచ్ చేస్తారని చెప్పేసి. సో ఎలా ఉందండి నా బొటిక్ టూర్? బాగుందా? అండ్ మీకు ఎలా అనిపించింది? ఇంకా ఎక్కడైనా ఏమైనా చిన్నవి యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే మీరు నాకు కమెంట్ చేయండి. మీ ఇన్పుట్స్ ఆర్ వెల్కమ్. అండ్ మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఐ హోప్ నేను అన్ని డీటెయిల్గా అయితే చూపించాను. సో మీకు ఏదైనా అనిపించిందా ఇక్కడ ఇది ఇంకా యాడ్ చేస్తే బాగుంటుంది అనేసి అనిపిస్తే చెప్పండి, కమెంట్ చేయండి. నేను కంపల్సరీ మీ ఇన్పుట్స్ అయితే తీసుకుంటాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా బొటిక్ వచ్చేసి కొండాపూర్ ఏరియాలో హై టెన్షన్ రోడ్లో అబౌవ్ HDFC బ్యాంక్ అయితే ఉందండి. సో మీరందరూ మస్ట్ విజిట్. అండ్ మీకు ఇప్పుడైతే సమ్మర్ ఆఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర స్టిచ్చింగ్ దగ్గర. సో ఏ ఉన్నా ఫర్ ఎంక్వైరీస్ నా ఫోన్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. నాకు ఏదైనా ఉన్నా కూడా డైరెక్ట్గా మెసేజ్ చేయండి. నేను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేస్తాను. ఆన్లైన్లో మెజర్మెంట్ తీసుకుంటాను అండ్ మీరు అదర్ కంట్రీస్కి అయినా కూడా నేను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. చాలామంది US కస్టమర్స్కి నేను చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and please like, so please support me to move forward. Thank you.